రాజ్యాంగంలోని షెడ్యూల్ 5, 6 ప్రకారం గిరిజన ప్రాంతాలకు, గిరిజనులకు ప్రత్యేక హక్కులు, అధికారాలుంటాయి. వాటిని కూడా కాలరాసింది మన్మోహన్ సింగ్ సర్కార్ తీసుకొచ్చిన 2013 వక్ఫ్ సవరణ చట్టం. రాత్రికి రాత్రే గిరిజన ప్రాంతాలని, గిరిజన భూములను, గిరిజనుల ఏరియాను ఆక్యుపై చేసుకున్నారు. జైనూరు, ఉట్నూరు, ఖమ్మం, భద్రాచలం ఏరియాలో రోహింగ్యా ముస్లింలను దింపి ఎంతో భూమి, గిరిజనుల భూమి కబ్జాకి వెళ్ళిపోయింది. వక్ఫ్ ముసుగు. అయితే ఇప్పుడు ఈ చట్ట సవరణ ద్వారా, ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అది కుదరదన్నమాట. బయటి వాళ్ళు, అసలు హిందువులే కాదు, ఎవరైనా బయటి వ్యక్తులు ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి లేదు, గిరిజన ప్రాంతాల్లో భూములు కొనడానికి లేదు. కానీ వక్ఫ్ పేరుతో వెళ్ళి ఇది మాదే, ఇది వక్ఫ్ అని చెప్పి వీళ్ళు వక్ఫ్ మీద వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. రాజ్యాంగ విరుద్ధం కదా అది. జైనూరులో గొడవైంది, చూసినాం కదా. మహిళ మీద అత్యాచారం చేసింది ఎవరు? రోహింగ్యా ముస్లింలను తీసుకొచ్చి అక్కడ వక్ఫ్ ముసుగులో ఆక్యుపై చేసుకుంటున్నారు. ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ డెమోగ్రఫీ కూడా మారిపోతుంది. పూర్తిగా డెమోగ్రఫీ మారింది అక్కడ. ఆ ముసుగులో, వక్ఫ్ ముసుగులో ఇప్పుడు అక్కడ పెద్ద ఇష్యూ అది. జార్ఖండ్లో అయితే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఏంటి? జైనూరులో గొడవైంది, ఉట్నూరులో గొడవైంది, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అంటే రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్ 5, 6 ప్రకారం అసలు ఇక్కడికి వెళ్ళొద్దు. కానీ ముస్లింల కాలనీలే అక్కడ పుట్టుకొచ్చినాయి. రాత్రికి రాత్రే వెలిసిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే వక్ఫ్. మిగతా ఈ సివిల్ ఇతర అధికారులు ఏం సపోర్ట్ చేయరు, పక్కన పెట్టేస్తారు. ఏపీలో కూడా, ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో అదే జరుగుతుంది, తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ మాత్రమే కాదు, దేశమంతా అది వచ్చిన తర్వాత 2013 వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత అయోధ్య మాదే అన్నారు, మధుర మాదే అన్నారు, ద్వారక మాదే అన్నారు, సంబల్ మాదే అన్నారు, వారణాసి మాదే అన్నారు. మొన్న తమిళనాడులో ఒక ఊరే మాదన్నారు. మల్కాజ్గిరిలో, మన భాగ్యనగరంలో మల్కాజ్గిరిలో 100 ఎకరాలు మాదే అన్నారు. ఎయిర్పోర్ట్ మాదే అంటున్నారు. పార్లమెంట్ కూడా మాదే అన్నారు. రెడ్ ఫోర్ట్ మాదే అన్నారు. అంబానీ ఇల్లు కూడా మాదే అన్నారు. అసలు ఈ ప్రాపర్టీ మాది, ఇది వక్ఫ్ అన్నప్పుడు డాక్యుమెంట్లు చూపించాలి. ఇంతకు ముందు అయితే 2013కు ముందు తాజ్మహల్ మాది అనిపోతే షాజహాన్ రాసిచ్చిన కాగితం తీసుకురా అన్నారు కోర్టు. అయితే ఈ అమెండ్మెంట్ 2013 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం నాది అంటే చాలు, ఇంకా అవతలోడు చూపించాల్సి ఉంటుంది. అవతలోడు డాక్యుమెంట్ చూపించాల్సి వస్తుంది, ఇది నాది అది. ఒకవేళ చూపించినా చెల్లదు, వినే మాట ఏం లేదు అక్కడ. ట్రిబ్యునల్కి వెళ్ళినా అంతే. నాదే అని బాధితుడే క్లెయిమ్ చేయాలి తప్ప, ఆ క్లెయిమ్ చేసినా మళ్ళీ వాడికి తిరిగి వస్తుందన్న ఇది ఉండదు. అంటే పూర్తిగా హిందువులను మతం పేరిట హింసించేందుకు తెచ్చిన చట్టం ఇది. 2013 వక్ఫ్ సవరణ చట్టం. ఇంకా దుర్మార్గము యూపీఏ. ఇంకో విషయం చెప్పాలంటే 2011 కమ్యూనల్ వైలెన్స్ బిల్లు కూడా తేవాలనుకుంది. మన అదృష్టం అది రాలేదు. ఈ వ్యక్తి వల్ల నాకు ప్రాణానికి ముప్పు ఉంది, ఇతను నన్ను చంపబోతున్నాడు, చంపుతాడేమో అని కేసు పెడితే 6 నెలల వరకు బెయిల్ రాదు, అరెస్ట్ చేసుకోవచ్చు, 6 నెలలు జైల్లోనే ఉంటాం. ఒక మార్కెట్కి పోతే నువ్వు అక్కడ ఏదన్నా ఒక దుకాణంలో ఒక ముస్లిం వ్యాపారి దగ్గర కాక పక్కన ఇంకెవరి దగ్గర నువ్వు తీసుకుంటే, నేను ముస్లింని కనుకనే కొనలేదు నా దగ్గర అని కేసు పెట్టొచ్చు. దాని కింద, చట్టం కింద అరెస్ట్ అయితే 6 నెలల వరకు బెయిల్ రాదు. చెప్పిన కదా, మన అదృష్టం అది రాలేదు. అంత సూపర్ పవర్స్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మైనార్టీలకి. ఒక ల్యాండ్ జిహాద్కు బాటలేసిన పార్టీ అనమాట. అదే సమయంలో అదే కాంగ్రెస్ మరొక చట్టాన్ని తీసుకొచ్చింది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ధ్వంసమైన గుళ్ళు, అంటే కొన్ని వందల ఏళ్ళు విదేశీ వలస పాలకుల చేతిలో ఆలయాలు ధ్వంసమైపోయి ఆధారాలు మనకు కళ్ళకు గడుతున్నా, అందులో శివలింగం ఉన్నా, మన హిందూ మతానికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన చిహ్నాలు ఉన్నా సరే క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. దాని నేచర్ అట్లా ఉన్నా సరే మనం ఏం చేసుకోవడానికి లేదు. అంటే 1947కి ముందు ఎట్లుందో అట్లనే ఉండాలి అది. కానీ వీళ్ళు 1000 ఏళ్ల ముందు ఇది కూడా. అనురాగ్ ఠాగూర్ మాట్లాడారు పార్లమెంట్లో, మీరు చూసే ఉంటారు. అసలు బేట్ ద్వారకాను మీరు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? కృష్ణుడి కన్నా ముందు మీ మతం వచ్చిందా, ఇస్లాం వచ్చిందా అని.
రెండిటికి తేడా. అద్భుతమైన చట్టాలు కాంగ్రెస్ గవర్నమెంటు మతం పేరుతో ముసించడానికి తీసుకొచ్చిన ఈ 2 చట్టాలకు తేడా చూడండి. అదేమో వక్కొచ్చేసి కళ్ళకు కనబడితే చాలు ఇది నాదే అని చెప్పొచ్చు. ఇది వక్ ఆస్తి, ఇది నాదే అని క్లెయిమ్ చేసేసి స్వాధీనం చేసుకోవచ్చు, ఆధీనంలోకి తీసుకోవచ్చు ఇమీడియట్‌గా. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ పీఓడబ్ల్యూ యాక్ట్ ప్రకారం మన కళ్ళెదురుగా ఇది నా గుడే, మా గుడిని ఎవడో వచ్చి ధ్వంసం చేశాడు, పైన మసీదు కట్టాడు, ఇది మా గుడే అని చెప్పడానికి కూడా ఉండదు. లేదు. ఎందుకంటే 1947లో అది మసీదుగా ఉంటే అది మసీదుగానే ఉండాలి. మాది అని చెప్పుకోవడానికి లేదు. అసలు ఇస్లాం మతం ఈ దేశంలో అడుగుపెట్టక ముందు ఉన్న ఆస్తులు కూడా మావే అని క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. ఇంకో దారుణం ఏంటంటే ఇప్పుడు వెళ్ళి ఎయిర్‌పోర్ట్‌లో 4 సార్లు నమాజ్ చేస్తే అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతది. రైల్వే స్టేషన్‌లో 4 సార్లు నమాజ్ చేస్తే ఇది నమాజ్ చేస్తున్నాం గా ఇన్ యూజెస్. ఇది నాదే అని క్లెయిమ్ చేసుకోవచ్చు. చట్టం చెప్తోంది. నేషనల్ హైవేస్ మీద కూడా ఇప్పుడు ఈ సవరణ చట్టం రాకపోయి ఉంటే నేషనల్ హైవేస్ మీద కూడా 4 సార్లు నమాజ్ చేసి ఇది మాదే అని వీళ్ళు క్లెయిమ్ చేసుకొని ఈ హైవే మాదే, మేము నమాజ్ చేస్తున్నాం రోజు అని చెప్పుకోవచ్చనమాట. ఆ ప్రాపర్టీ మాదే అనొచ్చు. అయితే వాళ్ళు ఊరికే అనట్లేదు. చట్ట ప్రకారమే చేశాడు పాపం. వాళ్ళు చేసింది ఇది నాదే అని క్లెయిమ్ చేసింది కూడా చట్ట ప్రకారమే. కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్ట ప్రకారమే చేశాడు. ఎంత దారుణం అంటే జేపీసీ వేసి ఎప్పుడైతే ఏడాది క్రితం సవరణ చెయ్యాలి, ఇది దుర్మార్గంగా ఉంది యాక్ట్ అని జేపీసీ ఎప్పుడైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారో ఆ కమిటీ మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఆ విచారణ చేస్తూ అన్ని సంప్రదింపులు జరుపుతుంటే విచ్చలవిడిగా క్లెయిమ్లు. వాళ్ళు చట్టాన్ని ఉపయోగించుకున్నారు. ఆ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కట్టబెట్టిందనమాట. అంటే చూడండి ఇక్కడ ఘోరీ టు గాంధీ, అంటే నెహ్రూ నుంచి ఆ పీరియడ్లో గాంధీ నెహ్రూ ఫ్యామిలీ ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే మహమ్మద్ ఘోరీ పీరియడ్లో ఇది వచ్చింది.